రాజశేఖర్ రెడ్డి వచ్చి ఏం చేసిందంటే రెడ్లతోని ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు పెట్టించిండు. ఇది చూడండి, ఇది ఉంది కదా, సిహెచ్ నరసింహారెడ్డితోని ఒక కాలేజ్ పెట్టించిండు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ తోటి ఆ కాలేజీలు, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెడ్డితోని, ఎల్ఎన్కి కాలేజ్ ఇంకో రెడ్డి తోటి, గీతాంజలి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకో రెడ్డి తోటి, హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఇంకో రెడ్డి తోటి, ఇట్లా ఇగో 100 కాలేజీలు 100 ఇంజనీరింగ్ కాలేజీలు రెడ్లతో పెట్టి చూడండి. ఇవన్నీ చూసుకోరు, ఇదే డాటా. ఈ డాటా అంతా ఉంటది మన సైట్ లో, మీరు ఒకసారి చూడొచ్చు లోపలికి. ఇక్కడ వీళ్ళందరితో పెట్టించినగా కాలేజీలు. మరి మనమేమో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళు పేదవాళ్ళు కదా, పేదలు కదా వీళ్ళంతా. మరి వీళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు రావాలంటే సీట్లకు పైసలు కట్టే శక్తి వీళ్ళ దగ్గర ఉందా? డబ్బు లేదు కదా వీళ్ళ దగ్గర డబ్బు లేదు కదా వాళ్ళ సీట్లలో పోయి చదువుకోవడానికి, వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలలో. దానికోసం ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదవాడికి చదువుకోవడానికి మేము ఇస్తున్నామని చెప్పింది. ఏం చేసిండు రాజశేఖర్ రెడ్డి? ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు 1000 కోట్లు ఉందనుకో, 1000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ చదువు కోసం అని చెప్పిండు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళకి ఏం చెప్పిండు? మీరు పోయి వీళ్ళ సీట్లలో జైన్ కాపోని అని చెప్పిండు. మీరు పోయి ఈ రెడ్ల ఇంజనీరింగ్ కాలేజీలలో జైన్ కాపోరు అని చెప్పిండు. చెప్పి ఏం చేసిండు? ఈ 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయి అనామతం రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల అకౌంట్లలో వేసేసి పంచిపెట్టేసి, అంటే నీకు ఇట్లా ఆరతి దింపి నీకు ప్రసాదం చూపించి రెడ్ల నోట్లో పెట్టిండంట రాజశేఖర్ రెడ్డి. ఇంజనీరింగ్ ఇంకా అందులో చదువు చక్కగా ఉండదు, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏమి ఉండవు, క్వాలిఫికేషన్లు ఏమీ ఉండవు. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, అంటే 1000 కోట్ల రూపాయలు ఖజానాలోంచి తీసి బీసీ, ఎస్సీ, ఎస్టీల చుట్టూ తిప్పి ఇలా బారేసారు. చూసిరా ఎంతమంది రెడ్లు ఇన్స్టిట్యూషన్లు పెట్టుకొని తయారైపోయారు, ఎంతమంది రెడ్లు బాగా అర్థం చేసుకోండి.